శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో గత కొన్ని రోజులుగా సమ్మెలో ఉంటున్న అంగన్వాడీలు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసి ఆందోళన దిగారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు తమ స్పందన తెలియజేస్తూ రాతపూర్వక జవాబులు ఇస్తే స్థానిక పీఓ తీసుకోవటం లేదంటూ వారు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ గోవిందరావు అంగన్వాడీల ఆందోళన స్థలానికి చేరుకున్నారు. సమస్య తెలుసుకుని ప్రాజెక్ట్ అధికారితో మాట్లాడారు. షోకాజ్ నోటీసులకు జవాబు తీసుకునేందుకు అంగీకరించారు. అయితే రాతపూర్వక సమాధానాలు తీసుకున్నట్లు ఎకనాలజ్మెంట్ ఇవ్వడానికి పీఓ అంగీకరించకపోవడంతో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద కూడా మరలా ఆందోళనకు దిగారు. పీఓ కారు ముందు కూడా బైఠాయించి ఆమెకు నిరసన తెలిపారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దు చెప్పడంతో రిజిస్టర్ పోస్టు ద్వారా తమ రాతపూర్వక జవాబులు పంపేందుకు అంగన్వాడీలు నిర్ణయించడంతో ఆందోళన అక్కడతో సమసిపోయింది. చిరంజీవి, స్ఫూర్తి న్యూస్, ఇచ్చాపురం. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలి. పాదయాత్ర చేసే సందర్భంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలి. పాదయాత్ర చేసే సందర్భంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ఇచ్చారండి. చెప్పారు సిఐటి వాళ్ళు ఎంటర్ చేయకండి, ఓన్లీ అంగన్వాడీ వర్కర్సే హెల్పర్సే అన్నారు. ఏమో చెప్పారు. నాకు రెండే రెండు వస్తే మీరు వ్యక్తిగతంగా ఇవ్వండి, లేకపోతే రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ వ్యక్తిగతంగా వచ్చి ఇవ్వమంటున్నారు. రిజిస్టర్ వద్దని చెప్తున్నారు కదా, ఇప్పుడు అడిగేదని చెప్తున్నారు కదా, పూర్తిగా వినాలి కదా. రిజిస్టర్ మీద సంతకం మీరు పెట్టరు, సరే వద్దు, వ్యక్తిగతంగా మీరు వచ్చి ఇవ్వండి, ఒక్కొక్కరు వచ్చి ఇవ్వండి. విశాఖ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీ యోగి వేమన మందిరంలో యోగి వేమన జయంతోత్సవాలు విశాఖ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు విప్పల శివకుమార్ రెడ్డి విశాఖ రెడ్డి సంక్షేమ సంఘం శాశ్వత సభ్యత్వాన్ని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డితో పాటు అధ్యక్షులు వివేకానందరెడ్డి, గౌరవ సలహాదారులు నారాయణ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సత్యరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ బోరకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భాగ్యారెడ్డి, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది మద్యం, ఇసుక, గంజాయి, పశువుల అక్రమ రవాణా, కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. విజయనగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు అధికారుల తనిఖీల్లో భాగంగా దాడులు నిర్వహించి 34 కేసులు నమోదు చేసి 32 మందిని అరెస్టు చేసి 121.29 లీటర్ల మద్యాన్ని 2 బైకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయనగరం 1 టౌన్ 2 టౌన్ రూరల్లో ఎస్బీ సంతకవిటి పిఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేసి 46 మందిని అదుపులోకి తీసుకుని 1,52,540 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి 2 అదుపులోకి తీసుకున్నామని, నగదును స్వాధీనం చేసుకుని 2 కోడిపుంజలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గజపతినగరం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 3 అరెస్ట్ చేసి 95 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని విజయనగరం పోలీసులు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 46 కేసులను నమోదు చేశామని, మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ దీపిక బుధరాయి వలస పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక గ్రామాలను, పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని ఎస్పీ కింద స్థాయి అధికారులను ఆదేశించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.